చాలామంది అనుకుంటారు నేను బైక్ టాక్సీ చేద్దాం. అయితే ఎలక్ట్రికల్ స్కూటీ బెటరా? లేకపోతే పెట్రోల్ స్కూటీ బెటరా? పెట్రోల్ వేరియంటు, ఎలక్ట్రికల్ వేరియంటు ఈ 2 విషయాల గురించి చెప్తాను. హలో! నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు సింగిల్ లైఫ్ వ్లాగ్స్. మీరు కొత్తగా ఈ ఛానెల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. పాయింట్‌కొచ్చేస్తే పెట్రోల్ వేరియంట్‌కొస్తే మీకు పికప్ ఇనీషియల్‌గా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ పెట్రోల్ దొరుకుతూనే ఉంటది. అది మీకు తెలుసు. ఇంకా ఎలక్ట్రికల్ విషయంకొస్తే ఎలక్ట్రికల్ అన్నది ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకునే టైం మీకుందా? అండ్ మీ ఇంటి దగ్గర పరిసరాల్లోని మీరు ఛార్జింగ్ పెట్టుకున్న సమయంలోని మిగతా వ్యక్తులకి డిస్టర్బ్ లేకుండా ఉందా? ఇది మేజర్‌గా చాలామంది పరిగణలోకి తీసుకోలేకపోతున్నారు. ఏంటంటే ఎలక్ట్రికల్ స్కూటర్ కొంటున్నారు. చాలా ఇళ్లల్లోని చాలా చిన్న చిన్న సందుల్లోని ఎలక్ట్రికల్ స్కూటర్ పెట్టేసుకొని ఛార్జింగ్ పెట్టుకుంటారు. ఎళ్ళిపోయేళ్ళందరికీ ఆ స్కూటీ ఛార్జింగ్ పెట్టుకున్న సమయంలోని ఏంటండి ఈ వైర్లు? ఏంటండి ఇది క్వెషన్స్ వేస్తూనే ఉన్నాయి. చాలా విన్నాను కూడాను. చూసాను కూడా దగ్గర నుంచి. ఇంకొకటి ఏంటంటే ఎలక్ట్రికల్ స్కూటర్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఒక షెల్టర్ ఉండాలి. ఆ స్కూటర్ కిందన పార్క్ చేసుకోవడానికి. ఎందుకంటే ఏ వర్షం వచ్చినా అది ఆ నీళ్ళన్నది దానికి టచ్ అవ్వకుండా అది వాళ్ళు చెప్తారు వాటర్ రెసిస్టెన్స్ ఉందని, ఎండ రెసిస్టెన్స్ ఉందని. ఆడు కొనడానికి ఎన్నైనా చెప్తాడు. మనం ఎన్ని చూడట్లేదు ఇన్ని పేలుతున్నాయి, అన్ని పేలుతున్నాయని. సో, మన జాగ్రత్తలో మనం ఉండాల. మీరెళ్లి పరిశీలించి మీకు నచ్చితే తీసుకోండి అని చెప్పుకుంటాను. అంతే. ఎలక్ట్రికల్ స్కూటీ మీద ఇలాంటి ఊబర్‌లు, ర్యాపిడోలు లేకపోతే స్విగ్గీలు, జొమాటోలు ఏదైనా చేయాలనుకుంటే మాత్రం కన్సిస్టెన్సీగా మీకు ఛార్జింగ్ అవైలబుల్‌గా ఉందో లేదో పర్ఫెక్ట్‌గా చూసుకోండి. నేను ఇంటి దగ్గర ఛార్జింగ్ పెట్టుకునే సమయం కాకుండానా మీరు బయట ఎక్కడైనా ఛార్జింగ్ కూడా మీకు అవైలబుల్‌గా ఉందో లేదో చూసుకోండి. ప్రతి విషయంలోని మీరు మానిటర్ చేసుకోవాలి. ఒక 100 కిలోమీటర్లు వస్తుందంటే మీరు తిరిగేది 150 కిలోమీటర్లంటే 75 కిలోమీటర్లకు ఇంకోసారి ఫుల్ ఛార్జ్ పెట్టుకునేలా చూసుకోవాలి. అది మీ చేతుల్లోనే ఉంది. ఇంకొకటి నేను బైక్ టాక్సీ చేస్తూనే ఉంటాను వైజాగ్‌లోని. అయితే నా కళ్ళెదురుగా జరిగిన విషయం మీకోటి చెప్తాను. నాకు తెలిసిన మా సర్కిల్‌లోనే ఒక కుర్రోడున్నాడనమాట. తనేం చేశాడంటే బైక్ టాక్సీ మనం ఇలాగ పెట్రోల్ మీద కాకుండానా ఎలక్ట్రికల్ మీద చేస్తే ప్రతిరోజు ఫ్యూల్‌కి ఎలాగైనా రూ. 250 ఖర్చు పెడతాం. అంటే నెలకి 7,500 దగ్గర అప్రాక్సిమేట్‌లీ. అలా లెక్క వేసుకొని ఆ 7,500 మనకి ఎలాగైనా మిగులుతాయనే ఆలోచనలోని తను ఒక ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుక్కున్నాడు. ఏమైందంటే స్టార్టింగ్ బానే ఉండిద్ది. కొన్ని వారాలు బానే వాడాడు. సడెన్‌గా మనకి సాగర్ నగర్ ఉంది కదా! ఆ ఏరియాలో స్కూటర్ ఆగిపోయింది. ఏంటి ఇలా ఆగిపోయిందని చెప్పి తనకున్న హెల్ప్ లైన్ నంబర్‌కి ఫోన్ చేశాడు. రికవరీ చేసుకొని ఈ పాటికి 3 వారాలు అయినట్టుంది. తనకి ఇంకా స్కూటీ రాలేదు. సో, ఇక్కడ ఏం జరిగిందంటే తనకి సమయం అన్నది వేస్ట్ అయిపోతుంది. చాలా సమయం. ఇప్పుడు వీడికది వేస్ట్ అయినట్టే. ఎందుకంటే ఆ టైంలో పెట్రోల్ స్కూటర్ లేదు. "అరె! నాకు స్కూటర్ ఇవ్వండ్రా" అని ఎవరినైనా అడగగలడా? ఎవరిని అడగలేడు. ఎవరు ఇవ్వరు కూడా. సో, ఇది నా కళ్ళెదురుగా జరిగింది కాబట్టి నేను ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. ఎలక్ట్రికల్ స్కూటర్ నేను కొనొద్దని చెప్పను. కానీ మీకు అన్నీ అవైలబుల్‌గా ఉంటేనే కొనుక్కోండి. అది కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రతి విషయంలోనేని. అండ్ మనీ విషయం గురించి అడుగుతారా? పెట్రోల్ స్కూటరు, ఎలక్ట్రికల్ స్కూటర్ విషయంలో ఒకసారి చూద్దాం. మళ్ళనమాట. ఒక 100 సీసీ బండి ఖచ్చితంగా మనకు ఆన్ రోడ్ ఒక రూ. 1,00,000 దగ్గర వస్తుంది. అదే ఎలక్ట్రికల్ స్కూటర్ కూడా ఆల్మోస్ట్ 1,10,000, 1,20,000, 1,30,000 దగ్గర ఆ దరిదాపుల్లోనే ఉన్నాయి బళ్ళు రేట్లు. సో, మనకి ఎవ్రీడే పెట్రోల్ కన్జంప్షన్ ఒక 100 కిలోమీటర్లు తిరుగుతున్నాం అనుకోండి. ఒక 100 సెగ్మెంట్ బండి ఉన్న వాళ్ళు ఎవ్రీడే పెట్రోల్ ఒక రూ. 180 నుంచి రూ. 200 ఖర్చు అవుతుంది. అంటే నెలకి రూ. 6,000 దగ్గర ఖర్చు అవుతుంది అనుకోండి. అండ్ మన ఎలక్ట్రికల్ స్కూటర్ మీద అయితే నెలకి ఒక రూ. 300 ఎక్స్‌ట్రా కరెంట్ అనేది తీసుకుంటుంది. అంతే 6,000కి రూ. 300కి పక్కన పెట్టండి. పెట్రోల్ స్కూటర్‌కి ఖచ్చితంగా సర్వీస్ అన్నది 2 సార్లైనా చేయించుకోవాలి. ఎందుకంటే రోజుకి 100 కిలోమీటర్లు తిరిగేవాళ్ళు 20 రోజులకోసారి సర్వీస్ చేయించుకోవడం బెటర్. ఎందుకంటే బండి ఇంజిన్ మంచిగా బావుంటుంది కాబట్టి 20 రోజులకొకసారి ఇంజిన్ ఆయిల్ మార్చుకోవడం. సో, సర్వీస్ కాస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఎలా చూసుకున్నా నెలకు ఒక రూ. 1000 అనుకోండి. అంటే రూ. 7,000 పెట్రోల్ బండ్లకైతే అవుతున్నాయి. ఎలక్ట్రికల్ స్కూటర్‌కైతే దానికి కూడా సర్వీస్ కాస్ట్ ఒక 2,000 ఉంటుంది. ఆళ్ళు సర్వీస్ కాస్ట్ లేదని అనరు. ఖచ్చితంగా సర్వీస్ కాస్ట్ ఉంటుంది. 2,000 అవుతుంది. ఒకసారి మీరు కూడా గూగుల్‌లో ఎతకండి. లేకపోతే ఎవరైనా ఉన్న వాళ్ళని అడగండి. ఇలా ఎక్కువ తిరిగే వాళ్ళకే ఖచ్చితంగా అవుతుంది. అంటే ఇక్కడ ఎలక్ట్రికల్ స్కూటర్‌కి 2,500, 3,000 దగ్గర అవుతుంది. పెట్రోల్ బండ్లకి 7,000 దగ్గర అవుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకు పెట్రోల్ బండి అన్నది కంటిన్యూగా మనం ఎప్పటికప్పుడు సర్వీస్ చేయించుకుంటూ ఉంటే ఒకవేళ కంటిన్యూగా ఒక 70,000 తిరిగినా, 1,00,000 తిరిగినా ఒక బోర్ ఏయించుకోవాలంటే ఒక 5,000, 6,000తో అయిపోద్ది. ఇప్పుడు ఎలక్ట్రికల్ బండికొద్దాం. ఎలక్ట్రికల్ స్కూటీ దగ్గరికొచ్చేబోతికి మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక్కసారి ఆ స్కూటీకి గాని బ్యాటరీ అయిపోయిందనుకోండి. వాడిచ్చిన వారంటీ తర్వాత ఇంక చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ ఒక 70, 80,000 ఒకేసారి పెట్టేసుకోవాల్సిందే. సెకండ్ హ్యాండ్ బండొస్తది. ముఖ్యంగా ఏ ఎలక్ట్రికల్ స్కూటర్‌ని అడుగుతున్నా 30,000 కిలోమీటర్లే వారంటీ అంటున్నారు. మనమనమాట రోజుకు 100 కిలోమీటర్లు తిరిగేవాడు నెలకి 3,000 తిరిగేస్తారు. అంటే 10 నెలలకి 30,000 తిరిగేస్తారు. అంటే సంవత్సరంలోనే 30,000 కిలోమీటర్ల పైనే తిరుగుతారు. సో, దాని వారంటీ అయిపోతుంది. ఇన్‌కేస్ ఒకవేళ ఆ బండి తిరిగినా తక్కువ కిలోమీటర్లు తిరిగి మళ్ళీ ఛార్జింగ్ అయిపోతూ ఉంటది.
సో, ఖచ్చితంగా బ్యాటరీ చేంజ్ చేసుకోవాలి. ఈ బ్యాటరీ చేంజ్ చేసుకునే మెథడ్‌లో ఖచ్చితంగా మీరు 70,000, 80,000 వెనక్కి వేసుకోవాలి. అది ఒకేసారిగా 70,000, 80,000 అంటే అది కొంచెం ఎక్కువ శాతమే. ఈ విషయం మీద మీరు అర్థం చేసుకున్నట్టయితే, మనం చేసే ఈ ఫీల్డ్ వర్కులకి నాకన్ని అవైలబుల్‌గా లేదు అనుకున్న వాడైతే మాత్రం పెట్రోల్ బంక్‌కెళ్ళిపోవడం బెటర్ అని నేను అనుకుంటున్నాను. అది మీ ఇష్టం. నేను చెప్పానని మీరేదో ఫాలో అవుతారని నేను అనట్లేదు. మీకు కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేసుకొని, అందరిని రివ్యూలడిగి, ఆన్‌లైన్‌లో రివ్యూలు చూసి, ఎవరెవరు వాడుతున్నారో వాళ్ళందరిని కనుక్కొని, మీకు నచ్చితే తీసుకోవచ్చు. అండ్ ఎలక్ట్రికల్ స్కూటర్ ఎవరికి బావుంటుందో అని నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఖచ్చితంగా ఆ వీడియో గురించి ఫుల్ క్లారిటీతో మీకు చెప్తాను. ఎవరెవరు ఎలక్ట్రికల్ స్కూటర్ వాడితే వాళ్ళు ఖచ్చితంగా లాభపడతారో వాళ్ళందరి గురించి నేను క్లారిటీ చెప్తాను. ఆ వీడియో కోసం మీరు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఆ వీడియో అన్నది మీకు 2 డేస్‌లో అప్‌లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఖచ్చితంగా ఆ వీడియో మీకు కళ్ళెదురుగా ఉంటుంది. థాంక్ యూ. బాయ్.